నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. కర్నూలు నగరంలో హిందూ ముస్లింలు కలిసిమెలిసి పండుగలు చేసుకోవడం ద్వారా కర్నూలును మత సామరస్యానికి ప్రతీకగా నిలపడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన ఉగాది వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టీజీవీ కళాక్షేత్రంలో ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీ క్రోధినామ ఉగాది సంబరాలు కన్నుల పండుగగా సాగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కార్యక్రమాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ పండుగల్లో ఉగాదికి ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. ఉగాది వేడుకల్లో స్వీకరించే షడ్రుచుల ఉగాది పచ్చడి జీవిత సారాన్ని తెలియచేస్తుందన్నారు. కర్నూలులో కుల మతాలకు అతీతంగా పండుగలు అందరూ కలిసి జరుపుకునేలా కొనసాగాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. బ్రహ్మదేవుడు సృష్టిని ఉగాది రోజున ప్రారంభించారని అన్నారు. కర్నూలు అభివృద్ధిలో తమ కుటుంబం ఎప్పుడూ పాలు పంచుకుంటుందని, అదే విధానాన్ని తన తనయుడు టీజీ భరత్ కూడా కొనసాగిస్తారన్నారు. ప్రజల ఆశీస్సులు తమ కుటుంబంపై ఉండాలని, వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటే తాము మరింత అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు. తమ కుమారుడు టీజీ భరత్ను ఆశీర్వదించాలని కోరారు. టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమంలో పంచాంగ శ్రవణకర్త భాను శర్మను, కర్నూలు కళాకారులు రాముడు, ఎంఆర్ రాధిక, మనోహర్ బాబు, అరుణ, ఇబ్రహీం, కాసిం పీరా, శ్రీనివాసులను టీజీ వెంకటేష్, బీబీ రెడ్డిలు నగదు పారితోషికాలు అందచేసి ఘనంగా సత్కరించారు. నాదస్వర బృందం శ్రీకృష్ణ సాయిలు, జితేంద్రలకు కూడా నగదు పారితోషికాలతో సత్కరించారు. ఇటీవల జాతీయ స్థాయిలో 7 బహుమతులు సాధించిన శ్రీకృష్ణార్జునీయం నాటక నటీనటులను ఘనంగా సత్కరించారు. నాటక దర్శకుడు పత్తి ఓబులయ్య చేతుల మీదుగా కళాకారులు మహమ్మద్ మియా, రాజారత్నం, శ్రీనివాసారెడ్డి, సంఘ ఆంజనేయులు, హసీనా, శ్రీనివాసులు, నాటక రచయిత పల్లేటి కులశేఖర్లను ఘనంగా సత్కరించారు. అంతకుముందు నిర్వహించిన కవి సమ్మేళనంలో కవి ఇనాయతుల్లా ఆధ్వర్యంలో డాక్టర్ పోతన్న, కళ్యాణదుర్గం స్వర్ణలత, డాక్టర్ చంద్రమౌళిని, కొత్తపల్లి సురేష్, గౌరెడ్డి హరిచంద్రారెడ్డిలు ఉగాది కవితా గానం చేశారు. కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, కార్యదర్శి మహమ్మద్ మియా స్వాగత ఉపన్యాసాలతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో కూచిపూడి నృత్య గురువులు కరీముల్లా, రోహిత్గా ఆధ్వర్యంలో చిన్నారులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్య కళారూపాలు సభికులను ఆకట్టుకున్నాయి. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. మీ అందరి ఆశీర్వాదాలు మా కుటుంబానికి కూడా ఉండాలని కోరుతున్నాను. మీరు కూడా సుఖ సంతోషాలతో అందరూ ఆరోగ్యంగా జీవితం గడపాలని మనసా వాచ కోరుకుంటున్నాను. మనకు హిందూ క్యాలెండరు ఉగాది రోజున పుట్టిందని తెలియజేస్తున్నారు. అలాగే బ్రహ్మదేవుడు ఈరోజు సృష్టించాడని, బ్రహ్మదేవుడు మమ్మల్ని అంతా ఆశీర్వదిస్తాడని ఈ పండుగ రోజు నమ్ముతుంటారు. మరి అలాగే ఈ పండుగ రోజు 6 రకాలు పదార్థాలు కలిపి 6 ఈ పండుగ పూట ఉగాది పచ్చడి చేయటం ఆనవాయితీ. అలాగే ఇక్కడ కూడా విభిన్న కళాకారులు అందరినీ ఇక్కడ గౌరవించడము, అలాగే ఆంజనేయ స్వామి ఆరాధకులు వారి రోజు ప్రవచనాలు అనుకోండి, లేకపోతే ఉగాది విశిష్టత చెప్పడం కానీ వారికి కూడా మనసావాచ వారు కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన పండుగ రోజున అందరూ కలిసి మన కులాలకు మతాలకు అతీతంగా ఈ పండుగలు మనం జరుపుతూ ఉంటాము. ఈ ఆచారం కొనసాగాలి. మన కర్నూలులో ముఖ్యంగా మరి బ్రహ్మదేవుడు సృష్టించాడు, కానీ సృష్టికర్త బ్రహ్మదేవుడు. అలాగే కర్నూలులో మేము ఏం సేవ చేసినా మమ్మల్ని మర్చిపోతుంటారు. మర్చిపోకండి, బ్రహ్మదేవుని మర్చిపోయినట్లు మమ్మల్ని కూడా మర్చిపోద్దని సభాముఖంగా కోరుతూ మీ సేవలు చేస్తూనే ఉంటాము. మీరు మర్చిపోకుండా మీరు ఆశీర్వదిస్తుంటే మాకు ఇంకా సంతోషంగా ఇంకా ఎక్కువ సేవలు చేసేదానికి అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారని ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 52వ వార్డులో జరిగిన టీజీ భరత్ భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు.
52వ వార్డు పరిధిలోని సాయిబాబా సంజీవయ్య నగర్, ఎల్బిఎస్ నగర్లో టీజీ భరత్ భరోసా యాత్ర కార్యక్రమాన్ని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ చేపట్టారు. ప్రతి ఇంటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే 2 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలు ఇళ్ల పట్టాలు, పెన్షన్లు, డ్రైనేజీ, విద్యుత్ వైర్ల సమస్యలను టీజీ భరత్తో మొరపెట్టుకున్నారు. భరత్ వారితో మాట్లాడుతూ తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను తీర్చాల్సిన బాధ్యత నాయకులపై ఉంటుందన్నారు. తమ ప్రభుత్వం రాగానే నిర్మాణ దశలో ఆగిపోయిన టిడ్కో ఇళ్లను పూర్తి చేసి అర్హులకు అందిస్తామన్నారు. తమ ప్రభుత్వంలో పెన్షన్లు 4,000 ఇస్తామన్నారు. ముస్లిం సోదరీమణులను ఉద్దేశించి మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉంటే రంజాన్ పండుగను ముస్లింలు సంతోషంగా జరుపుకోవాలని, రంజాన్ తోఫాను అందచేసేదని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం రద్దు చేసిన పథకాలన్నింటినీ మళ్లీ అమలు చేస్తామన్నారు. అనంతరం అడ్వకేట్స్తో మాట్లాడుతూ తాను గెలిచి తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6 నెలల నుంచి సంవత్సరంలోపు కర్నూలుకు హైకోర్టు బెంచ్ తప్పకుండా తీసుకువస్తానని తెలిపారు. న్యాయవాదులందరూ తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. ప్రజలందరూ తనపై నమ్మకం పెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జి బొల్లెద్దుల రామకృష్ణ, నాగన్న, వేణుగోపాల్, కేవీ శ్రీనివాసులు, రంగస్వామి, హనుమంతారెడ్డి, అంజీ, చాంద్, శాంతప్ప, సిద్ధయ్య, సర్దార్, జనసేన రాయలసీమ ఎన్నికల కన్వీనర్ పవన్, అనిత, బూత్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. అందరికీ ఒకటే చెప్తున్నా, ఎలక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరు ఊరికే తీసుకోరాదు సబ్జెక్ట్ని. ఎవరో ఎమ్మెల్యే, ఎంపీ మాకేం సంబంధం అనుకోవద్దు తల్లి. ఎందుకంటే మంచి నాయకుడు, మంచి ప్రభుత్వం ఉంటే మీ కష్టాలన్నీ చాలా తగ్గిపోతాయి. ఎక్కడ పోయినా ఇల్లు లేవు సార్, రెంటెడ్ హౌస్లో ఉన్నాము, టిడ్కో హౌసెస్కి డబ్బులు ఇచ్చినాము, దాని మీద వడ్డీ పడుతూ ఉంది, మాకు ఇంట్రెస్ట్ పోతా ఉంది, అట్లా ఇల్లు రాలే అని చెప్పారు. అట్లాంటి అధ్వానమైన ప్రభుత్వం అమ్మ ఇది. సో ఎక్కడ చూడు సమస్యలే. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినానమ్మా, ప్రతి ఇంట్లో దోమల సమస్య చెప్పారు. కాలువలు క్లీనే చేయరంట. అవునా కదమ్మా? ఇక్కడ వచ్చి కాలువలు క్లీన్ చేయరు, మరి చెత్త పన్ను తీస్తారు, బట్ క్లీనింగ్ ఉండదు. రోడ్ లెవెల్కి కాలువ అయిపోయింది, కొత్త వర్షం పడినా రోడ్ మీదకి వచ్చేస్తా ఉందంట. సో ఇట్లాంటి కష్టాలన్నీ తగ్గాలంటే అట్లా నాయకత్వం చాలా ఇంపార్టెంట్. ఆలోచించి ఒక 10 నిమిషాలన్నా ఎవరో ఏమో చెప్తున్నారు అనేది కాకుండా ఒక 10 నిమిషాలు ఆలోచించి ఓటేయండి. మీ ఫ్యూచర్ బాగుంటుంది. నేను పక్కా లోకల్ అమ్మ, అవతల వ్యక్తి వచ్చి నాన్ లోకల్. ఆయనకి ఏం అనుబంధం కానీ రిలేషన్షిప్ కానీ ఏం ఉండదమ్మా. మాకున్నంత రిలేషన్షిప్ వాళ్ళకు ఉండదు. 10 ఏళ్ల నుంచి ఓడిపోయినా సేవ చేస్తానే ఉన్నాం. ఎన్నోసార్లు ఇక్కడ తిరిగినా, నేను లాస్ట్ టైము తిరిగినా, అంతకుముందు తిరిగినా, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం, పెళ్లిళ్ళు చేశాం. మీరు ఏమైనా సమస్య వస్తే వచ్చి కలిస్తే ఎన్నో మా చేతనేంత వరకు చేస్తూనే ఉన్నాం. అది గుర్తించండి అమ్మ. మాది సెక్యులర్ పార్టీ, తెలుగుదేశం పార్టీ. టెన్షన్ కావాల్సిన పనే లేదు. సో ఎవరికి ఏం కాదు, ఏం అన్యాయం కాదు. వాళ్ళు చెప్పేవన్నీ సగం 99% అబద్ధాలు ఉంటాయి. నిన్న కూడా చెప్పారు ఏదో మీ పుట్టించింది ఏమంటే 4% రిజర్వేషన్ తీసేస్తారని. అది కూడా రాంగ్ న్యూస్. అట్లా లేనివి చెప్తారు, నిజాలు ఏం చెప్పారు, అన్ని అబద్ధాలే చెప్తారు. అబద్ధాలతో గెలుస్తారు. చేసేది శూన్యం. చేసినామని చెయ్యంది కూడా చేసినామని చెప్పుకునే ఛానల్స్ వాళ్ళది. సో మీరు పట్టించుకోవద్దండి. ఒక అవకాశం నాకు ఇవ్వండి. సైకిల్ గుర్తుకి ఓటు వేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. 2 మెషిన్లలో కూడా సైకిల్ వేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ పవిత్ర రంజాన్ పర్వదినం ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని పాత ఈద్గాలో జరిగిన రంజాన్ ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న పాత ఈద్గాలో జరిగిన రంజాన్ ప్రత్యేక ప్రార్థనలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ నగరంలోని ముస్లిం సోదరులతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలతో పాటు జనసేన పార్టీ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జి అర్షద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దల మార్గదర్శనంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ రంజాన్ ప్రార్థనలో పాల్గొన్నారు.
రంజాన్ ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులకు ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరుడు ఆయనకు ప్రతిగా శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పర్వదినం ప్రజల జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని యువనేత టీజీ భరత్ ఆకాంక్షించారు. అల్లా ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని ఆయన ప్రార్థించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలుగుదేశం ప్రభుత్వం ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి అవసరమైన చర్యలు తీసుకుందని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని ఆనంద్ థియేటర్ వద్ద ఉన్న పాత ఈద్గాలో జరిగిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని ఆనంద్ టాకీ సమీపంలోని పాత ఈద్గాలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు పండ్లు తినిపించి దీక్షను విరమింపచేశారు. ఈ సందర్భంగా ఆయన ముందుగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దీవెనలతో రంజాన్ పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా చేసుకోవాలని కోరుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ రజాక్, జనసేన కర్నూలు ఇన్ఛార్జి అర్షద్, టీడీపీ నేతలు రాజశేఖర్ రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే ఉగాది పర్వదిన వేడుకలను ప్రజలు భక్తిపూర్వక వాతావరణంలో జరుపుకోవడం అభినందనీయమని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని బంగారుపేటలో గోల్డెన్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. బంగారుపేటలో గోల్డెన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉగాది ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ జనసేన పార్టీ ఇన్ఛార్జి అర్షద్తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోల్డెన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎడ్లబండిపై యువత టీజీ భరత్ ఎక్కి ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ మాట్లాడుతూ ఈ ఉగాది ఉత్సవాలు ప్రజల జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకొని సమాజ హితానికి పాటుపడాలని ఆయన సూచించారు. కర్నూలు నగరంలోని 51వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అయిన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కృష్ణకాంత శర్మపై దాడి చేసిన అదే పార్టీకి చెందిన రాఘవేంద్ర నాయుడు తదితరులపై కఠిన చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బాధితుడైన కృష్ణకాంత శర్మను ఆయన నివాసంలో వారు పరామర్శించారు. తన నివాసంలో బ్రాహ్మణ సంఘం నేతల సమక్షంలో నగరానికి చెందిన 51వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కృష్ణకాంత్ శర్మ విలేకరులతో మాట్లాడుతూ బుధవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్ ప్రచారం షరబ్ బజార్లో జరుగుతుండగా అందులో పాల్గొన్న తనపై అక్కడే ఉన్న రాఘవేంద్ర నాయుడు చేసుకున్నారని తెలిపారు. ఎందుకు కొడుతున్నారని అడిగినా వినిపించుకోకుండా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఏం చేసినా బ్రాహ్మణులు ఎవరూ ముందుకు వచ్చి అడగరన్న ఉద్దేశంతోనే తనపై దాడి చేసినట్లు భావిస్తున్నట్లు కృష్ణకాంత్ శర్మ చెప్పారు. తనకు ఎవరితో విభేదాలు లేవని, అయినప్పటికీ తనపై దాడి చేయటం ఎంతో బాధ కలిగిస్తోందన్నారు. అనంతరం ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు వెంకట రామరాజు మాట్లాడుతూ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రభుత్వంలో 200 మందికి పైగా బ్రాహ్మణులపై దాడులు జరిగాయన్నారు. దాడి చేసిన వారు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలోనే ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బ్రాహ్మణ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మారుతి శర్మ మాట్లాడుతూ వైసీపీ నేతలు కృష్ణకాంత్ శర్మపై దాడులకు దిగటం దారుణమన్నారు. పురోహితులు, అర్చకులపై దాడులు పెరిగిపోయాయని తెలిపారు. ప్రతి ఒక్క బ్రాహ్మణుడు ఈ దాడిని ఖండించాలని ఆమె కోరారు. పార్టీలతో సంబంధం లేకుండా ఇలాంటి దాడులను తాము అడ్డుకునేందుకు ముందుకు వస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు బ్రాహ్మణ జేఏసీ కన్వీనర్ దేవి ప్రసాద్, ఏపీబీ ఎస్ఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖరరావు, బ్రాహ్మణ సేవా సంక్షేమ మిత్రమండలి అధ్యక్షుడు చంద్రశేఖర్, ఏపీబీఎం అధ్యక్షుడు సాయినాథ్ శర్మ, పరశురాం పరివార్ అధ్యక్షుడు ఆనందరావు, బ్రాహ్మణ ప్రసాద్, సుబ్రహ్మణ్య ప్రసాద్ పాల్గొన్నారు. జరిగినటువంటి దాడిలో అవమానం పాలైన వ్యక్తిని, నా పేరు కృష్ణకాంత్ శర్మ. నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో 51 వార్డు ఇన్ఛార్జిగా సుమారుగా అంటే ఒక 6 సంవత్సరాల నుంచి కూడా పార్టీ 12 సంవత్సరాల నుంచి నేను పార్టీలో ఉన్నాను. అయితే 51 వార్డు ఇన్ఛార్జిగా ఒక 6 ఏళ్ల నుంచి నేను 51 వార్డు ఇన్ఛార్జిగా ఉన్నాను. నిన్న
ఆ యొక్క గడప గడప నా వార్డుకు సంబంధించి షరాఫ్ బజార్లో గడప గడప ప్రోగ్రామ్ అనేటువంటి కార్యక్రమం నిర్వర్తన ఉండే మన ఇంతియాజ్ గారు సార్తో కాన్వాయిస్ చేయడానికి ఉండే. నిన్న మా వార్డు గడప గడప ప్రోగ్రాం ఉంది కదా అని చెప్పేసి నేను అక్కడికి చేరుకోవడం జరిగింది. సుమారుగా 10:30 ఆ ప్రాంతానికి అక్కడికి చేరుకున్నాను. మా వార్డు యొక్క నాయకులు కార్యకర్తలతో అందరితో కూడా నేను అక్కడ చేరుకున్నాను. అయితే అక్కడ వచ్చేసి రాఘవేంద్ర నాయుడు అనేటువంటి వ్యక్తి మా పార్టీలోనే ఉంటాడు అతను కూడా. అయితే ఆయన సడన్గా ఏం మాట్లాడకుండా ఏం చేయకుండా డైరెక్ట్గా వచ్చి నా మీద అటాక్ చేసి 2-3 దెబ్బలు కొట్టడం జరిగింది నా మీద. నేను ఏమి ఎందుకు దారుణంగా ఇంత అటాక్ చేస్తున్నాను నా మీద అని అడిగితే ఏదేదో రీజన్స్ అంటే ఏమీ సంబంధించిన రీజన్స్ చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు కొట్టడం జరుగుతుంటే వాళ్ళ మనుషులే ఆపినారు. మా మనుషులు కూడా అక్కడ ఆపి గొడవ జరగకుండా పక్కకి తీసుకెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నేను కాసేపు ఒక 10 minutes 15 minutes అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోదామని చెప్పి బయటికి వస్తుంటే మళ్ళీ అటాక్ చేసినారు నా మీద. నేను ఎంత చెప్తున్నా ఎంత మొత్తుకుంటున్నా కూడా వాళ్ళు వినకుండా రామనాయుడు తర్వాత అతనితో వచ్చిన ఒక వ్యక్తి ఎవరో ఆయన పేరు నాకు ఐడియా లేదు. ఆయన ఏ ఉద్దేశంతో కొట్టినాడో కూడా నాకు ఆయనకు ఎటువంటి మనస్పర్ధలు లేవు, ఎటువంటి డీలింగ్స్ కూడా లేవు. మరి ఎందుకు ఆయన నా మీద అటాక్ చేసినారనేటువంటిది నాకు తెలియదు. వీడికి ఏమి కూడా సపోర్ట్ ఉండదు. వీడిని తన్నా కూడా మళ్ళీ మనకు కేసులు పెట్టాడు ఏం పెట్టాడు, వీడిని తన్నా ఎవరు వచ్చి అడిగేవాడు లేడు అనేటువంటి ఉద్దేశం ఉంది అని నేను భావిస్తున్నాను. బ్రాహ్మణులంతా కూడా సర్వేజన సుఖినోభవంతో అందరి రాష్ట్ర ప్రజలు కానివ్వండి నగర ప్రజలు కానివ్వండి వారి క్షేమ ఆరోగ్యాలు చేసుకుంటూ నిత్య దేవతార్చనటువంటి బ్రాహ్మణుడు అయినటువంటి మా కృష్ణకాంత్ మీద ఈరోజు కర్నూలు నగరంలో జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ రకంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 200 మందికి పైగా బ్రాహ్మణుల మీద కానీ అర్చకుల మీద కానీ వివిధ ప్రాంతాల్లో ఇలా దాడులు జరగడం చాలా బాధాకరము. ఇటీవల ఈరోజు నిన్న జరిగిన ఈ సంఘటనను మేము తీవ్రంగా ఖండిస్తూ జాయింట్ యాక్షన్ కమిటీ కర్నూలు తరఫున అలాగే ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య తరఫున కూడా ఖండిస్తున్నాము. ఇతను మా యొక్క సంఘంలో కూడా రాష్ట్ర విజన్ విభాగంలో ప్రధాన కార్యదర్శిగా ఉంటూ చాలా యాక్టివ్గా ఉంటూ నేను కూడా ఇతను రాజకీయాల్లో ఉన్నాడు కదా ఇటువంటి వ్యక్తులను మనం ప్రోత్సహించాలని ఉద్దేశంతో నిత్యమో అతన్ని నేను ఎంకరేజ్ చేసుకుంటూ రాజకీయంగా కానీ బ్రాహ్మణ సంఘాల్లో కానీ నిత్యము ఎవరి జోలికి పోయినటువంటి వ్యక్తిని నిన్న కొట్టడము దాడి చేయడము చాలా దారుణము. నిన్న మధ్యాహ్నము మన వైసీపీ పార్టీ నాయకుడు కృష్ణకాంత్ శర్మ గారు ఆయన ఒక పూజారిగా అర్చకత్వం చేసుకుంటూ వారు చేసుకుంటూ పని చేసుకుంటూ పార్టీతో కూడాను కష్టపడి పనిచేస్తున్నటువంటి వ్యక్తిని సొంత పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని వైసీపీ వాళ్ళే తిరిగి ఆయన మీద దాడి చేయటం అనేది ఒక అమానుషమైన చర్యగా భావిస్తున్నాను. ఈ రోజున రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కూడాను వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్చకుల మీద పురోహితుల మీద దాడులు ఎక్కువైపోయినాయి. ఇలాంటి చర్యలన్నీ కూడాను తక్షణమే బ్రాహ్మణ సమాఖ్య పెద్దలైతేనేమి పార్టీల్లో ఉన్న వాళ్ళైతే ఎవరైనా కూడాను ఖండించి సదా ఆ బ్రాహ్మణుడికి రక్షణ కల్పించాలని ఒక తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా నేను కోరుకుంటున్నాను. బ్రాహ్మణులకు ఎవరు దిక్కులేరులే అనే ధీమాతోటి ఎవరైనా కూడా మా తంటకు వస్తే మేము ముందు వెనక ఆలోచించకుండా మేము కూడా దేనికైనా సిద్ధంగా ఉన్నాము. పాతకాలాలు పోయినాయి. మేము కూడా లీగల్గా అన్ని విధాలుగా చర్యలు తీసుకునేదానికి మా వాళ్ళు కూడా ఉన్నారు. డిపార్ట్మెంట్లు అయితేనేమి లేకుంటే అడ్వకేట్స్ అయితేనేమి అందరూ కూడా ముందుకు వస్తున్నారు ఈ చర్యను ఖండించేదానికి. ఎందుకండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూర్చుందాం, మాట్లాడుకుందాం. మీరు మీ పెద్ద మనుషులు మా పెద్ద మనుషులు కూర్చుందాము, చర్చ చేసుకుందాం. భౌతిక దాడులు అనేది మనం ఎక్కడున్నాము? ఈ ప్రభుత్వం వచ్చినాక నిజంగా చాలా భౌతిక దాడులు ఎక్కువైపోయినాయి. మా బ్రాహ్మణుల పట్ల చిన్న చూపు ఎక్కువైపోయింది. మేము దాన్ని ఎంతమటుకు ఓర్చుకోము. మేము ఒకవేళ తిరిగి మీకు ఎక్కువ కొట్టలేకుండా మా దగ్గర ఓటు ఉంది, ఓటుతోటి తిరిగి కొడతాం. మళ్ళీ చావు దెబ్బ కొట్టడానికి కూడా సిద్ధం మేము. మా సోదరుడు కృష్ణకాంత్ మీద నిన్న జరిగిన దాడి అమానుషం. బ్రాహ్మణులను తక్కువగా అంచనా వేయకండి. మేము అప్డేట్ అవుతున్నాము. మేము మీ అందరికీ తెలిసిన విషయం, బ్రాహ్మణులు పండితులు పురం హితం కోరేవాళ్ళం మేము. కానీ అన్నింటికీ మేము రెడీ అవుతాము. మా దగ్గర ఉన్న ఆయుధాలు ఓట్లను ఉన్నాయి. వాటితోటి మేము ఏం చేయాలో అవి చేయగలుగుతాము. కాబట్టి ఎవరైతే దాడి చేశారో వాళ్ళు వచ్చి బేషరత్గా క్షమాపణ చెప్పాలి మా కృష్ణకాంత్ సోదరుడికి. అన్ని రకములైనటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, లేకపోతే మిగిలినటువంటి కుల సంఘాలు కావచ్చు, ఏవైనా ఎవరైనా సరే
బ్రాహ్మల జోలికి వస్తే ఇక నుంచి తోలు తీస్తాము అని చెప్పేసి ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్తూ ఉన్నాం. ఇంతకాలం కూడా ఎంతవరకు బ్రాహ్మలు అనేటువంటి వాళ్ళు సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పేసి అంటూ ఉన్నారు. కానీ ఇక నుంచి పరశురామావతారాన్ని ఎప్పుడైతే దాల్చడము అనేటువంటిది మొదలు పెడతారో, పరశురాముడు ఏ విధంగా అయితే తలలు నరకడము అనేటువంటిది మొదలుపెట్టారో అదేవిధంగా ప్రతి బ్రాహ్మడు కూడాను రాబోయేటువంటి కాలాల్లో గొడ్డళ్లను చేతులు పట్టుకునేటువంటి విధంగా కుల సంఘాలు కానీ రాజకీయ సంఘాలు కానీ మార్చకూడదు అని చెప్పేసి కోరుతూ ఉన్నాను. కనుక ప్రతి వారిని కూడాను ఈ విధమైనటువంటి విధానంతో మేమంతా కూడాను ముందుకు వెళ్తూ వస్తాము. మా యొక్క బ్రాహ్మణ సంఘటితము అనేటువంటిది చాలా జరుగుతూ ఉన్నది. తదుపరి రాబోయేటువంటి కాలాల్లో ఖచ్చితంగా బ్రాహ్మణ యొక్క సమూహము చేత ప్రతి వారిని కూడాను దెబ్బ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.